తెలంగాణలో కొత్త చిత్రాల బెనిఫిట్ షోలకు నో పర్మిషన్ అంటుంటే ఏపీలో రిలీజ్ కాబోతున్న 2 సంక్రాంతి సినిమాలకు అక్కడి ప్రభుత్వం టికెట్ ధరలు పెంచుకునేలా పర్మిషన్ ఇచ్చింది. ఈ నిర్ణయంతో ఇప్పుడు మరోసారి బెనిఫిట్ షోలు టికెట్ రేట్ల పెంపు అంశంపై చర్చ తెరపైకి వచ్చింది. మరి బెనిఫిట్ షోలు టికెట్ రేట్ల పెంపుపై తెలంగాణ ప్రభుత్వం పునరాలోచన చేసే అవకాశం ఉందా, మళ్లీ ఏదైనా నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంటుందా అనేది సస్పెన్స్ గా మారింది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, ఇటీవల సంక్రాంతి రిలీజ్ అవుతున్నటువంటి సినిమాలు ఏదైతే ఉన్నాయో గేమ్ చేంజరు, డాక్ మహారాజు సంక్రాంతికి వస్తున్నాం. ఈ సినిమాలకు సంబంధించి అంటే ఇప్పటికీ గేమ్ చేంజరు, దాంతోపాటు డాక్ మహారాజుకి ఏపీలో టికెట్ రేట్లు పెంచుకోవటము, దాంతోపాటు బెనిఫిట్ షోస్ కూడా పర్మిషన్ ఇవ్వటం జరిగింది. కానీ ప్రస్తుతం తెలంగాణలో మాత్రం ఇది ఒక పెద్ద సస్పెన్స్గానే ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే ఏపీలో పెంచారు, ఇక్కడ కూడా పెంచుతారా లేదనేది మాత్రం ఒక ఉత్కంఠ అయితే ఉందని చెప్పవచ్చు. ఇప్పటికే అంటే అసెంబ్లీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసినట్టు కామెంట్స్ ప్రకారం చూస్తుంటే బెనిఫిట్ షోలకి ఎట్టి పరిస్థితుల్లో కూడా అవకాశం లేనట్టుగానే కనిపిస్తున్న పరిస్థితి ఉంది. దీంతోపాటు టికెట్ రేట్లు కూడా పెంచడానికి కూడా అనుమతి అంటూ కూడా ప్రకటన చేయడం కూడా జరిగింది. అయితే దాని తర్వాత సినీ ఇండస్ట్రీకి సంబంధించి అందరూ కూడా మళ్ళీ సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మొత్తం కూడా కలవటం కూడా జరిగిన సందర్భం ఉంది. ఆ తర్వాత చిత్ర పరిశ్రమ ప్రభుత్వం కలిసి చాలా మంచి కార్యక్రమాలు చేయబోతున్నట్టు ఘటనలు మాట్లాడటం కూడా జరిగిన పరిస్థితి ఉంది. కానీ ఇంత జరిగినా కూడా ప్రస్తుతం అయితే టికెట్ రేటుకి సంబంధించి మాత్రం ఎటువంటి డిస్కషన్ కూడా రాలేదని కూడా ఆయన అక్కడ కూడా చెప్పడం జరిగిన పరిస్థితి ఉంది. కాబట్టి తెలంగాణలో ఇప్పుడు టికెట్ రేట్లు పెంచుతారా లేదని మాత్రం ఒక సస్పెన్స్ అయితే ఉంది. అయితే వెంకట్, నిన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు మనం చూసినట్లయితే ఖచ్చితంగా తెలుగు సినీ ఇండస్ట్రీ అనేది ప్రపంచ వ్యాప్తం అవ్వాలి అనేటువంటి కాంటెస్ట్ లో ఆయన మాట్లాడారు. అంటే తెలంగాణలో మనం చూస్తే పుష్ప 2 వివాదం ఎలా ఉన్నా సరే కలెక్షన్ల పరంగా 1800 కోట్లను కలెక్ట్ చేసి ప్రపంచవ్యాప్తంగా ఒక బజ్ ని క్రియేట్ చేసి ఒక అటెన్షన్ ని తీసుకొచ్చింది టాలీవుడ్ సంబంధించి. సో ఇలాంటి అవసరం ఉంది అని చెప్పి ఆయన చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో ఇక్కడ కూడా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకునేటువంటి అవకాశం ఉండొచ్చు అనుకోవాలి. పుష్పకి సంబంధించి కొన్ని తెలంగాణ కానీ ఆంధ్రాలో అంటే కొన్ని ఏరియాలో మంచి కలెక్షన్స్ వచ్చినా కూడా కొన్ని ఏరియాలో మాత్రం డిస్ట్రిబ్యూటర్స్ ఇంకా బ్రేక్ ఈవెన్ అవ్వలేదని కూడా చెప్పడం జరిగింది. నార్త్ సైడ్లో ఇది ఎక్కువ ఇంపాక్ట్ అయింది. దాదాపు ఎక్కువ కలెక్షన్స్ 100 కలెక్షన్స్ కూడా రావడం జరిగింది. కానీ అక్కడ టికెట్ రేట్లు ఏం పెంచలేదు సినిమాకి. కేవలం సినిమా టికెట్ రేట్లు పెంచింది ఎక్కడంటే తెలంగాణలో, దీంతోపాటు ఆంధ్రాలో పెంచారు తప్పితే మిగతా చోట్ల ఎక్కడ పెంచలేదు. అయినా కూడా ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయి కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం కూడా ఇదే ఆలోచన చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే సినిమా టికెట్ రేట్లు ఎక్కువ పెంచడం వల్ల ఇటు ఫ్యామిలీ ఆడియన్స్ కానీ కుటుంబం పైన ఎక్కువ ప్రభావం పడుతుంది అనేది కూడా ఒక భావన అయితే ఉందని చెప్పవచ్చు. అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్య ఏంటంటే జీఎస్టీ ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని చెప్తున్నారు. కానీ ఇక్కడ చూస్తుంటే అలా బెనిఫిట్ షోలకు టికెట్ రేట్లు ఎక్కువ పెంచినా కూడా అవన్నీ కూడా మళ్ళీ బ్లాక్లోనే అమ్ముతున్న పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. ఇటీవల మనం చూడటం కూడా జరిగింది. ఇది పుష్పకి సంబంధించి 1100 రూపాయల టికెట్ ఉంటే అది బ్లాక్లోకి వచ్చేటానికి 2000కి దాదాపు కూడా అయిపోయిన పరిస్థితి ఉంది. చాలా థియేటర్లలో బెనిఫిట్ షోలు కూడా అయిన పరిస్థితి ఉందంటే ఇది డిమాండ్ సప్లై ఇక్కడ కాకుండా ఏంటంటే ప్రేక్షకుడికి టికెట్ కొనే పరిస్థితి లేని పరిస్థితి ఉందని కూడా ఇక్కడ అర్థమవుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వం ఆ విధంగా కూడా ఆలోచిస్తున్నది. ప్రభుత్వానికి కూడా ఆదాయం కావాలి, కానీ కొద్ది తక్కువ రేటుతో సినిమాలకు రిలీజ్ చేసుకుంటే ఎక్కువ మంది క్రౌడ్ ఫుల్లింగ్ ఎక్కువ ఉండే అవకాశం ఉంటుందంటే కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. మరి ఇప్పుడు ఇటీవల చేసినటువంటి కామెంట్స్ కూడా చూడవచ్చు. బెనిఫిట్ షోలకు కానీ ఇది టికెట్ రేట్లకి పెంచుకోవడానికి అయితే అనుమతి ఇవ్వమని కూడా సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చెప్పడం జరిగింది. సో దానికి కట్టుబడి ఉండే అవకాశం ఉన్నట్టుగానే మనకి తెలుస్తుంది. అయితే ఇప్పటికే దీనిపైన కొంత చర్చలు అయితే కూడా జరుగుతున్నాయి. ఇండస్ట్రీ నుంచి కూడా సంప్రదింపులు కూడా జరుగుతున్నాయి. సంక్రాంతి సినిమాలకు కొంత పెంచే అవకాశం కూడా ఉన్నట్టుగా మరొక వర్గం నుంచి వినిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు తెలంగాణలో ఏం జరుగుతుంది అనేది సినిమా ఇండస్ట్రీకి సంబంధించి కూడా ఇక్కడైతే కొంత సందిగ్ధత ఇది ఉందని చెప్పవచ్చు. ఏపీలో మాత్రం రూట్ క్లియర్ అయిపోయింది కాబట్టి అక్కడ టికెట్ రేట్లు కూడా గేమ్ చేంజర్కి 600 ఉంటే డాక్ మహారాజ్కి 500 రూపాయలు కూడా మల్టీప్లెక్స్లో అంటే బెనిఫిట్ షోకి పెంచుకోవడానికి కూడా అవకాశం ఇచ్చారు. కానీ తెలంగాణలో మాత్రం ఆ విధంగా ఉంటుందా లేదా, ఎందుకంటే ఇప్పటికే చూడటం జరిగింది. ఇటీవల ప్రభుత్వం చేసినట్టు కామెంట్స్కు ఇప్పుడు అసెంబ్లీలో చేశారు కాబట్టి దానికే ఎక్కువ కట్టుబడి ఉండే అవకాశం ఉన్నట్టుగానే తెలుస్తుంది పరిస్థితి అయితే ఉంది. సంధ్య. రైట్ వెంకట్.
సో మనం చూస్తున్నాము సంక్రాంతికి రిలీజ్ అవుతున్నటువంటి భారీ బడ్జెట్ సినిమాలకు సంబంధించి ఏపీలో అయితే బెనిఫిట్ షోలకు అలానే టికెట్ రేట్ల పెంపుకు సంబంధించి గ్రీన్ సిగ్నల్ లభించింది. అయితే తెలంగాణలో పరిస్థితి కొంచెం భిన్నంగా ఉన్నటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో టాలీవుడ్ అయితే మాత్రం ఎక్కువ హోప్స్ కలెక్షన్ల పరంగా ఏపీపైనే పెట్టుకుంది. అసెంబ్లీలోనే సాక్షాత్ సీఎం రేవంత్ రెడ్డి బెనిఫిట్ షోలు ఉండవు, ఎలాంటి టికెట్ రేట్ల పెంపు ఉండదు అని చెప్పి ఆయన స్పష్టం చేశారు. సామాన్యుడికి ఎంటర్టైన్మెంట్ అనేది దూరం కావద్దు అనేటువంటి పర్సెప్షన్లోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తోంది. పైగా పెద్ద సినిమాలు ఏవైతే ఉన్నాయో వాటికి సామాన్యులు ఎక్కువగా వచ్చి థియేటర్ ఫుల్ అవ్వాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రతి ఒక్కరికి కూడా సినిమా అనేది అందుబాటులో ఉండే విధంగానే అలాంటి వ్యాఖ్యలు చేశారు అనేటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇక్కడ తెలంగాణలో ఏదైతే సంక్రాంతికి వస్తున్న సినిమాల విషయంలో బెనిఫిట్ షోలు కానీ టికెట్ల రేటు పెంపు మాత్రం ఉండదనేటువంటి వార్తలే ఎక్కువగా వస్తూ ఉన్నాయి. మరి చూడాలి ఫర్దర్గా ఏం జరుగుతుందో.